నమస్కారం. శ్రీదేవి శరన్నవరాత్రులలో అమ్మవారికి ఏ రోజున చేయు అలంకారాలు, కట్టే చీర రంగు, నైవేద్యం వివరాలు. శరన్నవరాత్రులు శరదృతువులో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రులు అంటారు. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిచేరవన్నదై ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట. నవదుర్గాలు. నవదుర్గలు. ప్రథమం శైలపుత్రిని, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాం తేతి, చతుర్థం పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రం చ, మహాగౌరేతి చాష్టమం, నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత. శైలపుత్రి బాలా త్రిపుర సుందరి. దుర్గా శరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే మొదటి అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమపుత్రిక. శిరస్సున అలంకారంగా బాలచంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దువాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దుల మొద్దు స్వరూపాలైపోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం శైలపుత్రి. ఈరోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. స్లో వందే వాంఛిత లాభాయ చంద్రార్థ కృతశేఖరాం, వృషారూఢాం శూలధరాం శైలపుత్రి యశస్వినీం. రెండవది బ్రహ్మచారిణి, గాయత్రి. దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోర తపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరో పేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి. శ్లోకం. దదానా కరపద్భాభ్యం అక్షమలాకమండలు, దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా. మూడవది చంద్రఘంట, అన్నపూర్ణ. అమ్మవారి మూడవ అవతారం చంద్రఘంట. ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం. శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్థాకృతలో ఉండడం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయగంట మోగుతూ ఉంటుంది. శ్లోకం. పిండ జప్రవరూరుడ చంద్రకోపాస్త్ర కైరుత్య, ప్రసాదం తనూతే మహ్యం చంద్రఘంటేతి విసృత. నాలుగవది కూష్మాండ, కామాక్షి. అమ్మవారి నాలుగవ అవతారం కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయ. ఈమె తేజోమయి. 8 భుజాలతో విరాజిల్లుతుండడం వల్ల ఈమెను అష్టభుజదేవి అని కూడా అంటారు. శ్లోకం. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ చ, దదానా హస్తపద్భ్యాం కూష్మాండా శుభదాస్తు మే.
ఐదవది స్కందమాత లలిత. ఐదో అవతారం స్కందమాత. స్కందుడు అనగా కుమారస్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేత పద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుండటానికి సంకేతమే ఇది. శ్లోకం: సంహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. ఆరవది కాత్యాయిని లక్ష్మి. దుర్గామాత ఆరో అవతారం కాత్యాయిని. కోత్స అనే ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ణి వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అసంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె అశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది. శ్లోకం: చంద్రహసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవఘాతిని. ఏడవది కాలరాత్రి సరస్వతి. దుర్గామాత ఏడో అవతారం కాలరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈ దేవికి కాలరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. శ్లోకం: ఏకవేణి జపాకర్ణపూర నగ్నాకరాస్థిత లంబోష్టి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్ల హలతాకంటకభూషణ వర మూర్ధధ్వజ కృష్ణ కాలరాత్రిర్భయంకరి. ఎనిమిదవది మహాగౌరి దుర్గా. అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దానివలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధికెక్కింది. శ్లోకం: శ్వేతే వృషే సమరూఢ శ్వేతాంబధర శుచిః మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రబోధద. తొమ్మిదవది సిద్ధిదాత్రి మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి. దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిదాత్రి. ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందడానికి దేవీ పురాణాలు చెబుతున్నాయి. శ్లోకం: సిద్ధ గంధర్వ యక్షాయ ధైర్యసురైరమైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిద సిద్ధిదాయిని. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ తెలుగు గాడ్స్ గ్లిచ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్.